డియర్ ఫ్రెండ్స్, క్రికెట్ అంటే పిచ్చి. పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు. ఆ పిచ్చి ఏ లెవెల్ ఉన్నదంటే ఇవాళ ఇంత ఫిట్నెస్ కు కారణం క్రికెటే. అఫ్ కోర్స్ చిన్నప్పుడు బ్యాడ్మింటన్ అని ఆడేది. బ్యాడ్మింటన్ అంటే ఈ కాక్స్ తో ఆడే బ్యాడ్మింటన్ కాదు. బ్యాడ్మింటన్ బాల్స్ ఉండేది లోకల్. పిచ్ అయ్యాలని ఒక బ్యాట్ ఉండేది. అది లెదర్ బ్యాట్, లెదర్ కోటింగ్ తో ఉండే బ్యాట్ అది. సో టంకూస్ దారంతో తయారు చేసే బ్యాట్స్ అది. సరే, అఫ్ కోర్స్ మా జమానాలో మేము కార్క్ బాల్ తో ఆడేది. కార్క్ బాల్ జమానా పోయింది. తర్వాత మేము ఇంటర్మీడియట్ వచ్చే స్టేజ్ లో మాకు అద్భుతంగా లెదర్ బాల్స్. ఆ లెదర్ బాల్స్ తో కూడా మామూలు క్రికెట్ ఆడలేదు. 24 అవర్స్ నిద్రాహారాలు విడిచిపెట్టేది. ఈవెన్ స్కూల్స్ కూడా ఎగ్గొట్టేది, కాలేజెస్ ఎగ్గొట్టేది. ఎక్కడెక్కడో పొలాలలో, చేళ్లలో, అసలు అన్ఈవెన్ పిచెస్ పైన కూడా ఆడాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాట్ పైన టెర్రిఫిక్ బౌలింగ్. మామూలు బౌలింగ్ కాదు. ఆ కాలంలో మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటారు కదా, చాలా మంది రూరల్ లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బౌలింగ్ చేస్తారు. బట్ అఫ్ కోర్స్ వాళ్ళకి అవకాశం లభించడం లేదు, వాళ్ళు ఈ స్థాయికి రాకపోవడం లేదు. ఇట్స్ అదర్ మ్యాటర్. బట్ వాళ్ళ బౌలింగ్ కూడా మామూలు బౌలింగ్ కాదు యాక్చువల్గా. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 120-130 కిలోమీటర్స్ పర్ అవర్ వేశారనుకోండి మ్యాట్ పైన. ఆ మ్యాట్ పైన బాల్ పిచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నా స్టాండ్స్ ఇవి, నా స్టాండ్స్. అక్కడి నుంచి బౌలర్ రన్అప్ తీసుకుంటాడు. బౌలింగ్ మార్క్ వచ్చి బాల్ వేసిన తర్వాత మ్యాట్ పైన పిచ్ అంటే మ్యాట్ ఎట్లా ఉంటుంది, అదొక నెట్ లాగా అల్లి ఉంటుంది. ఆ నెట్ లాగా అల్లున్న ఆ మ్యాట్ పైన ఆ గ్రిప్ తోటి కొత్తగా బాల్ మీద ఆ స్టిచెస్ తోటి పిచ్ అయిన తర్వాత 120 కిలోమీటర్స్ పర్ అవర్ వేస్తే 130 కిలోమీటర్స్ వస్తుంది. 130 వేస్తే 135, 140 వస్తుంది. సో అలాంటి బాల్ ఫేస్ చేయాలంటే మామూలు విషయం కాదు. మామూలు టర్ఫ్ పిచెస్ మీద ప్రాక్టీస్ చేస్తే మనకు కొంచెం మూవ్మెంట్ అంటే ఫుట్ వర్క్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, బ్యాక్ ఫుట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బాల్ వచ్చే వరకు. బట్ టర్ఫ్ పైన అసలు మూమెంట్ ఉండదు అసలు. యాక్చువల్గా వీరేంద్ర సెహ్వాగ్ ఆడతాడు చూడండి, వీరేంద్ర సెహ్వాగ్ జస్ట్ బాల్ పిచ్ కాగానే ఇట్లా అనుకుంటాడు. ఆయన దగ్గర ఫుట్ వర్క్ లేదు, మన దగ్గర టైమింగ్ ఉంది. సో అలాంటి టైమింగ్ ఉన్న ప్లేయర్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మ్యాట్ పైన ఆ రోజుల్లో మాకు ఇలాంటి ప్యాడ్స్ ఉండేది. 2 ప్యాడ్స్ అయితే పెట్టుకునేది. అఫ్ కోర్స్ గార్డ్ పెట్టుకునేది, ఈవెన్ ఆర్మ్ గార్డ్ కూడా పెట్టుకోలేదు నాకు తెలిసి. క్యాప్స్, ఓన్లీ మామూలు క్యాప్స్ అంటే అప్పుడు ఆ కాలంలో హ్యాట్స్ ఉండేది, సునీల్ గవాస్కర్ పెట్టుకునే హ్యాట్స్. ఈ క్యాప్స్ అప్పుడు మోడర్న్ క్యాప్స్ లేవు. సో జమానాలో అలాంటి హ్యాట్స్ పెట్టుకొని ఓపెనర్ గా టెర్రిఫిక్ బౌలింగ్. అంటే మాకు 25 ఓవర్స్ 30 ఓవర్స్ మ్యాచెస్ ఉండేది. అంటే ఇప్పుడు T20 అంటున్నారు, ఆ జమానాలో అట్లానే ఆడేది. ఆ 25 ఓవర్స్ లో నేను ఓపెనర్ గా వచ్చి, మీరు అసలు నమ్మండి నమ్మకండి, నేను ఈ డిఫెన్స్ చాలా ఎంజాయ్ చేసేది. ఒక ఎండును పూర్తిగా కాపాడేది. మాస్టర్ ఇన్నింగ్స్ అంటే మాస్టర్ ఇన్నింగ్స్. బాల్ ఎంత వేగంతో వచ్చిందనేది కాదు, ఆ వచ్చిన వేగంతో వచ్చే బాల్ ఎంత పర్ఫెక్ట్ గా డిఫెన్స్ చేశా, ఎంత పర్ఫెక్ట్ గా డిఫెండ్ ఆడా. సో అది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మై ఫేవరెట్ స్టాండ్ స్క్వేర్ కట్. జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎంత రఫ్తారని పోనీ బాల్ పిచ్ అయిన తర్వాత ఆ మూమెంట్ ఇమీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈవెన్ జస్ట్ వైపు వచ్చినా కూడా నేను ఐ యూస్ టు బెండ్ మై సెల్ఫ్ అండ్ షాట్ లైక్ దిస్. జస్ట్ ఈ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నాకు టైం ఉన్నా లేకుండా కూడా నా రిఫ్లెక్షన్స్ అంటే మామూలుగా ఉండేది కదా. జస్ట్ బాల్ పిచ్ అయిన తర్వాత మాస్టర్ స్ట్రోక్స్. ఇక ఫేవరెట్ షాట్ ఈస్ స్క్వేర్ కట్. తర్వాత కవర్ డ్రైవ్స్ అయితే చాలా ఈజీగా ఆడింది. ఆఫ్ కోర్స్ ఫ్లిక్ షాట్ ఈస్ ఆల్సో మై ఫేవరెట్. ఎప్పుడైతే బాల్ పిచ్ అయ్యి ఆన్ స్టంప్స్ కి ఆన్ లెగ్ జస్ట్ అవుట్ సైడ్ గోయింగ్ టు లెగ్ స్టంప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పిచ్ అయిన తర్వాత దాని బాల్ అనుగుణంగా ఫ్లిక్స్ కూడా చేసింది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ పిచ్ బాల్స్, షార్ట్ రైజింగ్ బాల్స్ ఇవి ఆడాలంటే చాలా చాలా టఫ్. బాల్ పిచ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హుక్ పుల్, దీంతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షార్ట్ పిచ్ బాల్ అక్కడ పిచ్ అయిందండి, పిచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ బాడీ లెవెల్లో వస్తుంది బాల్. వచ్చినప్పుడు జస్ట్ దాన్ని పుల్ చేయడానికి ఓకే, అది పర్ఫెక్ట్ హైట్, చెస్ట్ హైట్ వస్తుంది. అదర్వైజ్ ఒకసారి సడన్గా బౌన్స్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనుకోండి.